ఎస్ చూడండి ఇక్కడ డయోపాస్ అని చెప్పినా కదా ఇక్కడ మనం ఇట్ ఈస్ ఏ కండిషన్ ఆఫ్ ది అరెస్టెడ్ గ్రోత్. లైక్ అంటే ఏంది, అరెస్టెడ్ గ్రోత్ అంటే ఏంటంటే ఆగిపోయిన గ్రోత్ అనమాట. మరియు రిప్రొడక్టివ్ డెవలప్మెంట్. ఏంటిది? రిప్రొడక్టివ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఏ కండిషన్ ఆఫ్ అరెస్టెడ్ గ్రోత్, రిప్రొడక్టివ్ డెవలప్మెంట్ కామన్ ఇన్ మెనీ ఆర్గానిజమ్స్, పర్టికులర్లీ ఇన్సెక్ట్స్ డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. దీన్ని ఏమంటారంటే లైక్ డార్మెన్సీ స్టేజ్ మాది దీన్ని డయోపాస్ అంటారు. నెక్స్ట్ డైమెక్టిక్ లేక్ అంటారు. డైమెక్టిక్ లేక్ అంటే ఏదైతే సరస్సు ఉందో దట్ అండర్గోస్ టూ పీరియడ్స్ ఆఫ్ కంప్లీట్ వర్టికల్ మిక్సింగ్ అన్నమాట. కంప్లీట్ వర్టికల్ మిక్సింగ్కి వెళ్ళిపోతుంది. సో యూజువల్లీ ఇన్ ద స్ప్రింగ్ ఒకసారి, మరియు ఫాల్ అంటే ఏంది, ఆకు రాల్చే కాలం, దాన్నే ఆటమ్ అంటారు. ఆటంలో డ్యూరింగ్ ద సమ్మర్ డైమెక్టిక్ లేక్ ఆర్ థర్మల్లీ స్ట్రాటిఫైడ్. సో ఎండాకాలంలో ఈ డైమెక్టిక్ లేక్స్ అన్నీ కూడా థర్మల్గా ఏమైతే స్ట్రాటిఫైడ్ అంటే ఎండిపోతాయని అర్థం. నెక్స్ట్ ఎడిఫిక్ ఫ్యాక్టర్స్. ఏంటిది? ఎడిఫిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎడిఫిక్ ఫ్యాక్టర్ ద ఫిజికల్, కెమికల్ అండ్ బయోటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సాయిల్. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ మరియు బయోటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సాయిల్ ఏం చేస్తాయంట, దట్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ ద ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్. అటువంటి దాన్ని ఏమంటారంటే ఎడిఫిక్ ఫ్యాక్టర్స్ అంటారు. రైట్. తర్వాత ఎస్టూరీ గుర్తుపెట్టుకోండి. ఈ పదం మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్టూరీ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ రివర్ జాయింట్స్ ద సీ. ఎక్కడైతే నది అనేది సముద్రాన్ని కలుస్తుందో ఆ ప్లేస్ని మనం ఏమంటాము, ఇంతకుముందు చెప్పినాను నేను, ఈస్టోరీ అంటారు. ద వాటర్ ఇన్ ద ఎస్టోరీ ఈజ్ సబ్జెక్టెడ్ టు సీజనల్ వేరియేషన్ ఇన్ salinity. ద వాటర్ ఇన్ ద ఎస్టరీ, ఒక ఎస్టరీలో ఉన్న వాటర్ ఏమవుతుంది, ఈజ్ సబ్జెక్టెడ్ టు సీజనల్ వేరియేషన్ ఇన్ salinity. ఓకే, ఉప్పు పెరుగుతుంది తగ్గుతుంది అనేది సీజనల్ వేరియేషన్ బట్టి ఉంటుందని చెప్తున్నాడు. ద వాటర్ ఈజ్ కాల్డ్ ది బ్రాకిష్ వాటర్. సో ఈశ్వరిలో ఉన్న వాటర్ ఏమంటారు, బ్రాకిష్ వాటర్. ద ఎనిమల్స్ లివింగ్ దెర్ ఆర్ యూరిహెలెన్. ఓకే, యూరిహెలెన్ గుర్తుపెట్టుకోండి. ద ఎనిమల్స్ లివింగ్ దెర్ ఆర్ యూరిహెలెన్, UVRYHALN, యూరిహెలెన్ అంటారు. నెక్స్ట్ గిమ్యూల్స్, GEMMULS. గిమ్యూల్స్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు విత్తనాలు ఏమవుతాయి, డార్మెన్సీ స్టేజ్లోకి వెళ్తాయని మనకు తెలుసు కదా. అట్లాగా కొన్ని చూడండి, గుర్తుపెట్టుకోండి. స్పాంజెస్ కూడా డార్మెన్సీ స్టేజ్లో ఇలా వెళ్తాయని చెప్తున్నాడు. చూద్దాం. దీస్ ఆర్ ద ఇంటర్నల్ బర్డ్స్. ఏవి? గిమ్యూల్స్. దీస్ ఆర్ ద ఇంటర్నల్ బర్డ్స్ దట్ అపియర్ ఇన్ ద ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ది స్పాంజెస్. స్పాంజెస్ అనేటివి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ని జరుపుతున్నప్పుడు ఎలా కనపడతాయి, ఇంటర్నల్ బర్డ్స్ కనపడతాయి. అవి ఏంటంటే గిమ్యూల్స్. దాన్ని ఏమంటారంటే GEMMULS, గిమ్యూల్స్ అంటారు. దీస్ ఆర్ ద ఇంటర్నల్ బర్డ్స్ దట్ అపియర్ ఇన్ ద ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ఆఫ్ స్పాంజెస్. గిమ్యూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఏ విధంగా తయారైతాయి, అమీబోసైడ్స్. Gemmules are made up of amoebocytes and covered by a layer of spicules, spicules, and can survive in unfavorable conditions. గుర్తుపెట్టుకో. Gemmules are made up of the amoebocytes and covered by a layer of the spicules. అంటే ఈ గిమ్యూల్స్కి ఈ లేయర్ ఉంటుంది, covered by a layer of the spicules, spicules, and can survive in unfavorable conditions. దీన్నే గిమ్యూల్స్ అంటారు. ఏమంటారు? GEMMULS, గిమ్యూల్స్ అంటారు. తర్వాత లీచింగ్ అంటే ఏం లేదప్పా, రిమూవల్ ఆఫ్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ బై ఫ్లోయింగ్ వాటర్ ఫ్రమ్ సాయిల్. రిమూవల్ ఆఫ్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ బై ఫ్లోయింగ్ వాటర్ ఫ్రమ్ సాయిల్. లీచింగ్. ఓకే, లీచింగ్.
రిమూవల్ ఆఫ్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ బై ఫ్లోయింగ్ వాటర్ ఫ్రమ్ సాయిల్. దీన్ని ఏమంటారంటే మైకోరైజా. సో మైకోరైజా అంటే ద సింబయాటిక్ అసోసియేషన్ ఆఫ్ మైసీలియం ఆఫ్ ఏ ఫంగస్ విత్ ద రూట్స్ ఆఫ్ ఏ సీడ్ ప్లాంట్. The symbiotic association of mycelium of a fungus with the roots of a seed plant is called the mycorrhiza. ఇక్కడ చూడండి, ఇది ఏమనంటే ఇది ఇంపార్టెంట్. ఆస్మోట్రోపిక్ న్యూట్రిషన్ అన్నాడు. ఆస్మోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంది? ఇంటేక్ ఆఫ్ ప్రీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ త్రూ ద బాడీ సర్ఫేస్. ఆస్మోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏదైతే మనకు డైజెస్ట్ కాని ఫుడ్ ఉంటుంది కదా, ప్రీ డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది బాడీ సర్ఫేస్ ద్వారా, గుర్తుపెట్టుకోండి, నోటి ద్వారా కాదు, ఇక్కడ బాడీ సర్ఫేస్ ద్వారా లోపలికి తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఆస్మోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. ఏదైతే ఫుడ్ మెటీరియల్ జీర్ణం కానిది బాడీ సర్ఫేస్ ద్వారా తీసుకుంటే దాన్ని ఆస్మోట్రోపిక్ అంటారు. ఇక్కడ మౌత్ కాదు, ఓకే, ఇక్కడ మౌత్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ పెడోనిక్ ఫార్మ్స్. అంటే pedonic forms, PEDONIC, pedonic forms, the organisms which depend on substratum లేకుంటే సపోర్ట్. ఏదైతే జీవులు ఒక సపోర్ట్ మీద ఆధారపడి బతుకుతావో అది కూడా ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ఏదైతే జీవులు సబ్స్ట్రేటం మీద సపోర్ట్ అయ్యి లేకుంటే సపోర్ట్ మీద డిపెండ్ అయ్యి బతుకుతావో అటువంటి జీవులు ఏమంటారంటే పెడోనిక్ ఫార్మ్స్ అంటారు. PEDONIC, పెడోనిక్ ఫార్మ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. PEDONIC, పెడోనిక్ ఫార్మ్స్ అంటారు. నెక్స్ట్ పెరిఫైటాన్ అంటే ద కమ్యూనిటీస్ ఆఫ్ టైనీ ఆర్గానిజమ్స్ అంటే ప్రోటోజోవా. ఒక కమ్యూనిటీ లోపల బతుకుతున్న చిన్న జీవులు అవి ఏంటివి? ప్రోటోజోవా, ఇన్సెక్ట్ లార్వా మరియు స్నైల్స్, నత్తలు దట్ లివ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్ మీద. చూడండి, గుర్తుపెట్టుకోండి, నీళ్ళల్లో బతికే చెట్టు మీద సర్ఫేస్ మీద ఆ కమ్యూనిటీలో ఉన్న చిన్న జీవులు కానీ బతుకుతాయి. అవి ఏంటివి? చిన్న జీవులు ప్రోటోజోవా, ఇన్సెక్ట్ లార్వా మరియు నత్తలు. సో అటువంటి దాన్ని ఏమంటారంటే పెరిఫైటా అంటారు. ఏమంటారు? పెరిఫైటాన్. ఆక్వాటిక్ ప్లాంట్ యొక్క సర్ఫేస్ మీద బతుకుతాయి కాబట్టి పెరిఫైటాన్. నెక్స్ట్ సవానాస్, SAVANNAS, సవానాస్. ఏంటివి సవానాస్ అంటే? గ్రాస్ ల్యాండ్ రీజన్ విత్ స్కాటర్డ్ ట్రీస్. గ్రాస్ ల్యాండ్ రీజన్ అంటే ఏంది? గడ్డి మైదానాలు. అవి ఎలా ఉంటాయి? విత్ స్కాటర్డ్ ట్రీస్. ఇప్పుడు ఇదల్లా గడ్డి మైదానం అనుకున్నాం. అక్కడక్కడ ఏముంటాయి? మొక్కలు ఉంటాయి, చెట్లు, పెద్ద చెట్లు ఉంటాయి. అది కూడా ఇన్ సబ్ ట్రాపికల్ అండ్ ట్రాపికల్ రీజన్స్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, ట్రాపికల్ రీజను మరియు సబ్ ట్రాపికల్ రీజన్లో గడ్డి మైదానాలు పొడువుగా ఉండి అక్కడక్కడ చెట్లు ఉంటే దాన్ని సవానాస్ అంటారు. ఏమంటారు? సవానాస్ అంటారు, గుర్తుపెట్టుకోండి, సవానాస్. నెక్స్ట్ స్టాండింగ్ క్రాప్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు చెప్తా చూడండి. స్టాండింగ్ క్రాప్, ద మాస్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ ఏ గివెన్ ఏరియా, at a particular time, although most often applied to plant material. ఓకే, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫెన్ అప్లైడ్ టు ప్లాంట్ మెటీరియల్. The term includes animal biomass also. గుర్తుపెట్టుకోండి, దీన్ని స్టాండింగ్ క్రాప్ అంటారు. ద మాస్ ఆఫ్ అంటే మనము ఇప్పుడు పిరమిడ్లో చూస్తుంటాం, ఇట్లా పిరమిడ్ చూస్తుంటావా, దీంట్లో కొంతకాలం ఉంటే ఫుడ్, దాన్ని స్టాండింగ్ క్రాప్ అంటారు. ఈ ట్రాఫిక్ లెవెల్లో కూడా వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అంతే ప్రతి క్రాప్లో స్టాండింగ్ క్రాప్ ఉంటుంది. ఇది స్టాండింగ్ క్రాప్ అనమాట. అట్లా వాడు ఏమంటున్నాడు? ద మాస్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ ఏ గివెన్ ఏరియా అంటే ఇక్కడ చెట్లు పెరుగుతాయి బాగా, దాంట్లో ద మాస్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ గివెన్ ఏరియా ఎట్ ఏ వన్ పర్టికులర్ టైం, ఆల్తో అయినప్పటికీ మోస్ట్ ఆఫెన్ అప్లైడ్ టు ప్లాంట్ మెటీరియల్ ఓన్లీ. బట్ ఈ స్టాండింగ్ క్రాప్లో ఏ పదం కూడా ఇంక్లూడ్ ఏంటిది? ఎనిమల్ బయోమాస్ కూడా ఇంక్లూడ్ అయింటుంది, అంతే కదా. ఇప్పుడు వచ్చిందండి
కింద ఉంటే సబ్ ట్రాపికల్ లెవెల్లో ప్లాంట్ ఉంటుంది కొంతకాలం, ఇక్కడ ఎనిమల్ ఉంటాయి, అప్పుడు ఏంటి ఎనిమల్ మాస్ యాడ్ అయినట్టే కదా. అట్లాగా స్టాండింగ్ క్రాప్ లోపల అనే పదం లోపల ఎనిమల్ మాస్ కూడా ఉంటుంది, భయపడకంటున్నాడు. అది డీనైట్రిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. డీనైట్రిఫికేషన్ అంటే మట్టి వల్ల మనకు నైట్రోజన్ ఏర్పడితే, మట్టి నుంచి అయితే డీనైట్రిఫికేషన్ అంటారు. డీనైట్రిఫికేషన్ ఈజ్ ఏ మైక్రోబియల్లీ ఫెసిలిటేటెడ్ ప్రాసెస్. డీనైట్రిఫికేషన్ ఈజ్ ఏ మైక్రోబియల్లీ ఫెసిలిటేటెడ్ ప్రాసెస్ ఆఫ్ నైట్రేట్ రిడక్షన్. డీనైట్రిఫికేషన్ ఈజ్ ఏ మైక్రోబియల్లీ ఫెసిలిటేటెడ్ ప్రాసెస్ ఆఫ్ నైట్రేట్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నైట్రేట్ వచ్చిన తర్వాత 8 వస్తుంది. నైట్రేట్ రిడక్షన్ అంటే ఏంది? రిడక్షన్ అంటే ఏంది? ఇది తయారవుతే రిడక్షన్, ఇది ఆక్సిడేషన్ అవుతుంది, పగిలిపోయింది, ఇది పగిలిపోయి తయారవుతుంది కాబట్టి ఇది రిడక్షన్ అవుతుంది. నైట్రేట్ రిడక్షన్ దట్ మే అల్టిమేట్లీ ప్రొడ్యూస్ మాలిక్యులర్ నైట్రోజన్ N2 through a series of intermediate gaseous nitrogen oxides products. Gaseous nitrogen oxide products అనమాట. దాన్ని ఏమంటారు? డీనైట్రిఫికేషన్ అంటారు. ఏమంటారు? డీనైట్రిఫికేషన్ అంటారు. డీకంపోజర్స్ ఆర్ ఏంటివి? డీకంపోజర్స్ని ఏమంటారు? ఇంకో రకంగా సాప్రోఫైట్స్ ఉంటుంది. సాప్రోఫైట్స్ ఓకే, మనకు సాప్రోఫైట్స్ అంటారు. డీకంపోజర్స్ ఆర్ సాప్రోఫైట్స్ ఆర్ ఎస్ డీకంపోజర్స్ అన్నాడు కదా. డీకంపోజర్స్ అంటే ఏంటంటే సాప్రోట్రోప్స్ ఆర్ ఆర్గానిజమ్స్. అవి ఏం చేస్తాయి? దట్ బ్రేక్ డౌన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఇన్ డూయింగ్ సో క్యారీ అవుట్ ది న్యాచురల్ ప్రాసెసింగ్ ఆఫ్ డీకంపోజన్. సో చనిపోయిన డెత్ అండ్ డికే ఆర్గానిజమ్స్ పగలగొట్టి ఆ ప్రాసెస్లో మనకు ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ని కూడా న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ని కూడా అది చేస్తుందని చెప్తున్నారు. దాన్ని ఏమంటే డీకంపోజర్స్ అంటారు. నెక్స్ట్ సెడిమెంటరీ అంటే ఏంటంటే సెడిమెంటరీ ఫార్మ్డ్ బై ద అక్యుములేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది మినరల్ అండ్ ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్. సెడిమెంటరీ అంటే ఏంటంటే ఫార్మ్డ్ బై ద అక్యుములేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది మినరల్స్ అండ్ ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్ దట్ హ్యాస్ బీన్ డిపాజిటెడ్ బై వాటర్, ఐస్ లేదా విండ్. సెడిమెంటరీ ఎలా తయారవుతుంది? ఫార్మ్డ్ బై ద అక్యుములేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది మినరల్ అండ్ ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్ దట్ హ్యాస్ బీన్ డిపాజిటెడ్. ఇవన్నీ ఎలా డిపాజిట్ అవుతాయి? వాటర్ వల్ల కానీ, ఐస్ వల్ల కానీ, లేకుంటే గాలి వల్ల కానీ అయితే దాన్ని సెడిమెంటరీ అంటారు. నెక్స్ట్ ఏసిమ్టోట్ అన్నాడు. ఏసిమ్టోట్ అంటే ఏ లైన్ విచ్ అప్రోచెస్ నియరర్ టు సమ్ కర్వ్ దాన్ అసెంజబుల్ డిస్టెన్స్. ఏ లైన్ విచ్ అప్రోచెస్ నియరర్ టు సమ్ కర్వ్ దాన్ అసెంజబుల్ డిస్టెన్స్. ఏంటి? అసెంజబుల్ డిస్టెన్స్. బట్ కానీ దో ఇండెఫినెట్లీ ఎక్స్టెండెడ్ would never meet it. Okay, though indefinitely extended would never meet it. చూడండి, ఈ లైన్ని ఏమంటాడంటే చూడండి అసిమ్టోట్ స్టెబిలిటీ అంటాడు. సో ఫైనల్గా ఏమైందంటే ఒక స్టెబిలిటీకి వెళ్ళిపోతుంది ఇదల్లా. ఈ లైన్ అంటే దాన్ని తాకదు, దీన్ని తాకదు అనమాట. దీన్ని అసిమ్టోట్ స్టెబిలిటీ అంటారు. సో ఎప్పుడు ఇది వచ్చేది? వెన్ ద పాపులేషన్ డెన్సిటీ రీచెస్ ద క్యారింగ్ కెపాసిటీ. అంటే ఆ జనాభా స్థాయి అనేది క్యారింగ్ కెపాసిటీకి అంటే ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి 100 ఎకరాల అడవిలో 100 సింహాలు మాత్రమే ఉండగలుగుతాయి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 100 ఎకరాల స్థలంలో 100 సింహాలు ఉన్నాయంటే అంటే ఇంకా ఆ సింహాలకు తగ్గట్టు ఫుడ్ ఉన్నట్టే లెక్క. దానికంటే పోయిననుకో ఏదో చనిపోవాల్సిందే. దాన్ని ఏమంటారంటే క్యారింగ్ కెపాసిటీ అంటారు. దాన్ని ఏమంటారంటే స్టెబిలిటీ, అసిమ్టోటేట్ అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ కీమో ఆటోట్రోప్స్. మళ్ళీ ఇక్కడ రెండోసారి వచ్చింది చూడండి, ఇదే చాప్టర్లో ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ రెండోసారి వచ్చింది. అండ్ ఆర్గానిజం టిపికల్లీ ఏ బ్యాక్టీరియం ఆర్ ప్రోటోజోవా. గుర్తుపెట్టుకో,
an organism, typically a bacterium or protozoan, that obtain energy through chemical process. Energy ఎలా వస్తుంది? Through chemical process, which is by the oxidation of electron donating molecule. ఎలా వస్తుంది ఇదంటే బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ మాలిక్యూల్. అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ మాలిక్యూల్ ఒకటి ఉందనుకుందాం, అది పగిలిపోవాలి. సో పగిలిపోయిన తర్వాత వచ్చే ఎనర్జీ అనమాట. విచ్ ఈజ్ బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ మాలిక్యూల్ పగిలిపోవాలి ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ రాదర్ దాన్ ఫోటోసింథసిస్. గుర్తుపెట్టుకోండి, వాతావరణం నుంచి వచ్చే ఏదో ఒక ఎలక్ట్రాన్ డొనేటింగ్ మాలిక్యూల్ను పగిలిపోతుంది. అది కూడా ఏంది? కెమికల్ ప్రాసెస్ ద్వారా. అప్పుడు మనకు శక్తి వస్తుంది. అటువంటి శక్తిని ఉపయోగించుకునేదే కీమో ఆటోట్రోప్స్ అని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియం ఒకటి, ప్రోటోజోవన్ ఒకటి. చూడండి ఇక్కడ ఇప్పుడు థయోబ్యాసిలస్ ఇచ్చినాడు. ఓకే, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కీమో ఆటోట్రోప్స్ అన్నాడు. ఇది ఏంటంటే వాతావరణం నుంచి, అంతేగాని ఫోటోసింథసిస్ కాదు. అంటే వాతావరణంలో ఏదో ఒక ఎలక్ట్రాన్ డొనేటింగ్ మాలిక్యూల్ ఉంది అనుకుందాం, దాని నుంచి మనకు శక్తి వస్తుంది కెమికల్ ప్రాసెస్ ద్వారా. ఆ శక్తిని ఈ ఆర్గానిజం ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ ఏముంటుంది? ఫోటోసింథసిస్ ద్వారా కాదు, ఓకే, కిరణజన్య సంయోజక ద్వారా కాదు. కాబట్టి ఇవి ఏమంటారంటే కెమికల్ ప్రాసెస్ కదా, కీమో ఆటోట్రోప్స్ అనమాట. అట్లా ఫోటోసింథసిస్ ద్వారా కాదు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, మోర్టాలిటీ, డెత్ రేట్, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ దట్ డైడ్ ఇన్ ఏ పాపులేషన్ ఇన్ ఏ యూనిట్ ఏరియా. అంటే మోర్టాలిటీ రేటు. గుర్తుపెట్టుకోండి, మోర్టాలిటీ అంటే డెత్ రేటు. డెత్ వేరు, గుర్తుపెట్టుకో, డెత్ రేట్ వేరు. డెత్ రేట్ అంటేనే ఇది మోర్టాలిటీ, గుర్తుపెట్టుకోండి, డెత్ అంటే కాదు. సో ఇక్కడ కూడా అంటే బర్త్ రేట్ అంటేనే మోర్టాలిటీ, అంతేగాని బర్త్ అంటే కాదు. సో రైట్, గుర్తుపెట్టుకోండి, నార్టాలిటీ అంటే బర్త్ రేటు ఆర్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ పాపులేషన్ ఇన్ యూనిట్ టైం. దాన్ని నార్టాలిటీ అంటారు. చూడండి, నార్టాలిటీ అంటే బర్త్ కాదు, బర్త్ రేట్ అని గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్ ఈజ్ ఎ రైన్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్ దట్ ఈజ్ అన్యూజువల్లీ యాసిడిక్. దీన్నే యాసిడ్ రైన్ అంటారు. ఆల్కల్ బ్లూమ్స్. ఇది ఇంపార్టెంట్. చూడండి, ఆల్కల్ బ్లూమ్స్ ఇది ఏంటంట? An algal bloom is a rapid increase accumulation in the population of algae. Algal bloom is a rapid increase or accumulation in the population of algae. Typically ఇవి ఎలా ఉంటాయంటే మైక్రోస్కోపిక్గా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి ఇవి? ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ఉంటాయి. An algal bloom is a rapid increase or accumulation in the population of algae. పాపులేషన్ ఆఫ్ ఆల్గైలో ఆల్గల్ బూమ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఇవంతా ఆల్గే అనుకో, దీని లోపల ఆల్గల్ బూమ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే మైక్రోస్కోపిక్ ఉంటాయి. అవి దీంతో పాటు ఈ జనాభాలో ఇవి చేరుతాయి అన్నమాట. అందుకే ఆల్గల్ బూమ్ అనేది ఒక ర్యాపిడ్ ఇంక్రీజ్ అక్యుములేషన్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఆల్గే అని చెప్తున్నాడు. అది ఓకే. ఇదంతా ఆల్గే పాపులేషన్ లోపల ఇలాంటి జీవులు వచ్చి చేరుతాయి కొత్తగా. అవి మైక్రోస్కోపిక్ ఉంటాయి. ఇది కూడా రెండు కూడా ఆక్వాటిక్ సిస్టంలో ఉంటాయి అన్నమాట. అది వాడు చెప్పేది. నెక్స్ట్, బయోడిగ్రేడబుల్, క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బ్రోకెన్ డౌన్ ఎస్పెషల్లీ ఇంటూ హార్మ్లెస్ ప్రోడక్ట్స్ బై ద యాక్షన్ ఆఫ్ లివింగ్ థింగ్స్ యాజ్ మైక్రో ఆర్గానిజమ్స్. దీన్నే బయోడిగ్రేడబుల్ అంటారు. నెక్స్ట్, బయోలాజికల్. గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు ఏం చేస్తుంటే బయోకెమికల్ అని గుర్తుపెట్టుకున్నట్టు కాదు. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఫుల్ ఫామ్. దీని ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ద అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీడెడ్ బై ఎరోబిక్ బయాలజికల్ ఆర్గానిజమ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ వాటర్. ఏదైతే నీళ్ళలో బతుకుతున్న జీవులు ఉంటాయి కదా, ఆ జీవులు మనకి ఇక్కడ మొత్తం సీవేజ్ వాటర్ ఉంటాయి. దీన్ని కరిగించాలంటే దీనికి లోపలికి ఏం కావాలా? ఆక్సిజన్ కావాలా. ఇది ఎందుకు? ఇది ఎరోబిక్ బ్యాక్టీరియా కాబట్టి. ఈ ఎరోబిక్ బయాలజికల్ ఆర్గానిజం లోపల నీళ్ళలో ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండాలా. ఎందుకంటే పైన ఉండే చెత్త చెదారాన్నంతా కరిగించనీకే. సో ఎంత అమౌంట్ అయితే మనకు చెత్త కరిగిందో అంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఈ ఎరోబిక్ బయాలజికల్ ఆర్గానిజంని తీసుకుందని మనం గుర్తుపట్టవచ్చు. దాన్నే బయాలజికల్లీ ఆక్సిజన్ డిమాండ్. దీనికి ఇది డిమాండ్ చేస్తుంది.
పైన చెత్త అంతా కరిగాలనుకుంటే నాకు ఇంత డిమాండ్ కావాలి ఆక్సిజన్ చెప్తున్నమాట. ఏరోబిక్ బయాలజికల్ ఆర్గానిజం. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు వాడు, లోపల ఉండే జీవి ఏంటంటాడు? ఏరోబిక్, గుర్తుపెట్టుకోండి ఏరోబిక్. ఎందుకోసం? టు బ్రేక్ డౌన్ ఆర్గానిక్ మెటీరియల్ ప్రజెంట్ ఇన్ ఏ గివెన్ వాటర్ శాంపుల్ ఎట్ సర్టన్ టెంపరేచర్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ లోపల ఉండేది ఏంటంటే దీన్ని చేసేది అంటే ఏరోబిక్. ఇక్కడ ఆక్సిజన్ డిమాండ్ ఏం చేస్తుంది? ఏరోబిక్ బ్యాక్టీరియాని. అట్లా రైట్. ఇంతటితో ఇది చాలు. నెక్స్ట్ చూద్దాం.